సచివాలయంకి ముఖ్యమంత్రి గారు పోతలేరని మాట్లాడతాడు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో వీళ్ళకి కళ్ళు నెత్తికెక్కినుండే, ప్రతిపక్షంలోకి వచ్చినాకనేమో అసలు కళ్ళే కనిపించుకుంటాయని. నిన్న ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ ఎడికెంచి పెట్టినండి, సచివాలయంలోకించి కాదా? లాస్ట్ టైం అయినటువంటి కేబినెట్ సమావేశం ఎడికెంచి అయింది, సచివాలయంలోకించి కాదా? పాలనా పరమైనటువంటి నిర్ణయాలు ఎడికెంచి అవుతున్నాయి, సచివాలయంలోకించి కాదా? రేవంత్ అన్న అంటున్నటువంటి హరీష్ రావు గారు ఒక్కసారి గతంలో మీ మామ మాట్లాడినటువంటి మాటలను గుర్తు చేస్తారు. ముఖ్యమంత్రి ఏడ కూర్చుంటే అదే ప్రభుత్వ కార్యాలయం అని చెప్పి గతంలో ఇదే మీడియా ప్రతినిధులు మీ అటువంటి పెద్దలు పోయి అసలు మీరు ఎప్పుడు కూడా సచివాలయానికి వచ్చినటువంటిదే లేదు, 10 సంవత్సరాలలో కనీసం 1% అన్న సచివాలయానికి వచ్చి పరిపాలన అందించినటువంటి చరిత్ర మీ మామకుందా? మీరా మాట్లాడేది ఈ రోజు రేవంత్ రెడ్డి గారి గురించి? పొద్దున 8 గంటలకు కూడా అధికారులతోటి రివ్యూ అని చెప్పి ఈ రోజు మనకి మన సీఎంఓ కార్యాలయంలోనైనా లేకపోతే వాట్సాప్ లలో వస్తున్నటువంటి సమాచారాలు ఏడ చూసినా కూడా 8 గంటలకు కూడా రివ్యూలు చేస్తున్నటువంటి ట్రాక్ రికార్డ్ మాది. నిరంతరం ప్రజల గురించి ప్రజల మధ్యలో తిరుగుతున్నటువంటి ట్రాక్ రికార్డ్ మాది.